కోట్లు. 8,000 కోట్లు. దీపావళి ఎందుకు మనం చేసుకుంటాం? హృదయంలో ఉండే రాక్షస గుణాన్ని బయట తోలి దీపం మండించి హృదయం ప్రశాంతంగా ఉండాలని చేస్తే ఆనాడు తమిళనాడు ఆ టాస్మార్క్స్లు 40,000 కోట్లు. ఎంత? అసలు 450 కోట్లు ఒక దినానికి. దీపావళి నాడు మరుసో దినమే సమాజము ఇదంటే దానికి చెప్పాలంటే భాగవతంలోనే దీని గురించి క్లియర్గా ఉంది. భాగవతము భగవద్గీత ఏం చేస్తుంది, మనకి టార్చ్ చేసిన మాదిరి. అంటే మన బిడ్డలని ఏమి నేర్పియాలి? ఫస్ట్ గురువు ఎవరు? తల్లి. ఎగ్జాంపుల్కి మా ఇంట్లో కేబుల్ కలెక్షన్ లేనే లేదు. ఎప్పటి ఇంకా మేము పుట్టినప్పటి ఇంకా లేనే లేదు. నెగిటివ్ థాట్స్ లేదు. ఎవరైనా చూసి మీరు బాగుంటే అడిగేవాళ్ళు లేదు. మా భార్య కూడా రావాల్సింది. నేను స్టూర్ పోయిన వాళ్ళు లేట్కి వచ్చిన వాళ్ళు రాలేదు. అంటే మా కూతురు కావాల్సిన శ్లోకాలు నేర్పిస్తుంది. అంటే జీవితంలో ఒక సంసారము అంటే భార్య భర్త బిడ్డలు అందరూ చేరి ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆ ఇల్లు దేవాలయం, మనయే మంత్రాలయ మనసే దేవాలయ అని చెప్పినారు. కన్నడ చెప్పినారా? అంటే మంత్రాలయం అంటే ఏమి? భగవంతుడు ఉండే జాగా. ఎవరు ఇంట్లో అన్నమాచారు చెప్తారు, ఒక్క సంకీర్తన చాలు పొద్దుకేమమ్ము రక్షింపగా. ఏమి సంకీర్తన అంటే ఏమి? ఒగురు పాడితే కీర్తన, భార్య భర్త పిల్లలు అత్త మామ సేరి పాడితే సంకీర్తన. అంటే ఇంట్లో ఎవరు వచ్చిందే అందరూ సేరి భగవంతుని కీర్తన చేస్తారో అప్పుడు ఏమవుతుంది తెలిసిన? భగవంతుడు ఆడినాడు తిరుపతిలోనా శ్రీరంగంలోనా హృదయంలో ఉన్నాడు. ఎప్పుడు పొద్దునే లేచి వచ్చిందే భగవంతుని కీర్తిస్తామో హృదయంలో తామర వికసిస్తుంది. ఎప్పుడు తమిళ్లో చెప్తారు కదా, అగత్తినలగే వాయువుట్టు సిరిచా. ఈ రియలీ దీని గురించి మీరు డైరీ రాసుకోండి. ఏమి హృదయం పరిశుద్ధముగా ఉంటే ముఖముల సంతోషం వస్తుంది. ముఖముల సంతోషం నవ్వు వచ్చినంటే వాయువుట్టు సిరిచా నోయుట్టు పోవు. కాయల కారణమేమి? బీపీ కారణమేమి? షుగర్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు షుగర్ కంపల్సరీ అంటారు. అది ఎక్కడికి వచ్చా? మన అవ్వలకి ఏమో షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వాళ్ళు ఏం చెప్తారు? ఏం చేస్తూ ఉండరు? జ్వరం వస్తే ఏం చేస్తారు? అప్పుడు ఒక 50 ఏళ్ళ ముందు అడిగి చూడ మా తాత వాళ్ళని ఏం చెప్తారు? 5 పైసలు పసుపు ఎత్తుకొని పసుపు పట్టు ఎత్తుకొని 4 దాని 3 దాని ఎత్తుకొని ఇంటి దేవునికి గాను శ్రీనివాసన గోవింద 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 అంటారు. పొద్దున జ్వరములే ఏమీ లే, ఆరోగ్యంగా. నిజమా? మనసు ఆరోగ్యముగా ఉంటే దేహము ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి ఒకే కారణమే మనసుదా. అర్జునుడు చెప్తారు, నేను గాలిని కానీ బంధిస్తానో నా మనసుని బంధించక అయ్యలేదు అంటారు. దీన్ని ఎలా బంధించేది? భగవద్గీతలానే ఇది. భగవద్గీత మా ప్రభు చెప్పినారు. భగవద్గీత గురించి మా ప్రభు చెప్తారని భగవద్గీతాన్ని ఫస్ట్ శ్లోకాన్ని మన జీవితానికి అలవర్చుకుంటాం. ధర్మ చేత్రే కురుచేత్రే. కానీ వాళ్ళు చీరలో కూర్చోండి దయచేసి. ఎలాంటి మాదిరి కొన్ని కాళ్ళు వస్తూ ఉంటుంది, చీరలో కూర్చోవచ్చు పర్వాలేదు. అంటే ఈ ధర్మచేత్రం అంటే ఎక్కడ? కురుక్షేత్రము ధర్మచేత్రం. మన ఇల్లే ధర్మచేత్రముగా మార్చుకోనాలి. యా ధర్మచేత్రము? మన ఇల్లే. మన ఏ మంత్రాలని చెప్పాం కదా, ధర్మచేత్రగా మార్చుకోనాలి. ఈ యుద్ధముల రథం ఏమిది? దేహం అనే రథము, ఇంద్రియాలనే గుర్రాలు. ఏ గుర్రాలు? దేహం అనే రథము, ఇంద్రియాలనే గుర్రాలు, మనసు అనే పగ్గము, బుద్ధి అనేవాడు సారథి. ఎవరో తప్పు చేసి ఏం చెప్తారు? నీకు మనసు ఉంది అంటారా, నీకు బుద్ధి ఉంది అంటారా? అని నడిపించేవాడు ఎవరు? గుర్రాన్ని. మనసు. ఆత్మ ఉన్నవాడు రెడీగా ఉన్నాడు యుద్ధానికి. ఏమి యుద్ధము? జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. ఈ యొక్క భవసాగరంలో గెలిచేదానికి రెడీగా ఉన్నాడు. కానీ అందుకు వస్తుంది కదా, ఇల్లి సుమ్మనే అల్లిదే నమ్మనే. జస్ట్